శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు ఏం చేద్దామంటే మనం సో ఇప్పటి వరకు మనం అందరు ప్రముఖులందరూ ఆల్రెడీ ఆ ప్రముఖుల పేర్లు కూడా తెలిసిన వ్యక్తుల గురించి తెలిసిన వ్యక్తులు బాగా తెలిసిన వ్యక్తులు అంటే తెలిసిన వ్యక్తులే వీళ్ళకు ఎవరైనా తెలిసిన వ్యక్తులే, కానీ బాగా తెలిసిన వ్యక్తుల గురించి చర్చించుకున్నాం కదా. అంటే అందరూ ఫెమిలియర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫెమిలియర్ కంటే కూడా చిత్రరంగానికి ఏదో విధంగా ఉపయోగపడిన వాళ్ళు, ఆర్టిస్టులకు ఉపయోగపడిన వాళ్ళు. కరెక్ట్. ఈ రోజు మన డిస్కషన్ అండి ఈయన వల్ల చాలా జరిగాయి, కానీ ఈయన పేరు మాత్రం చాలా మందికి తెలియదు. కరెక్ట్. ఆయన నిర్మాత దర్శకులు సివి రంగనాథ్ దాస్. పర్ఫెక్ట్. ఎందుకంటేనండి కొంతమంది చేసినా కూడా ఫలితం దక్కని వాళ్ళు ఉంటారు. అందులో ఈయనొకడు. ఈయన ఏం చేశాడో చెప్తాను నేను. ఓకే. ఈయన పెద్ద పెద్ద సెన్సేషన్స్ కి ఒక ఉదాహరణ. ఈయన ఏమండి 1925లో వెంకటగిరిలో పుట్టారు. ఈయన వెంకటగిరిలో పుట్టిన తర్వాత ఈయన ఏం చేశారంటేనండి, ముందు దాసి అనే చిత్రం స్టార్ట్ చేశారు సార్ నిర్మాతగా. దాసి. ఓకే. సగం స్టార్ట్ అయిన తర్వాత డబ్బులు లేవు, ఆపేశాడు చిత్రం. ఆపేశాడు, ముందుకు తీసుకెళ్ళాలి. అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ లో డబ్బులు ఉన్నాయండి? అప్పటికే డబ్బులు ఉన్నాయి. ఈయనకి కోరికుంది, నిర్మాత దర్శకత్వం వహించాలని కోరుకుంది, చిత్ర పరిశ్రమతో సంబంధాలు ఉన్నాయి. కానీ ఈయన సొంతంగా సినిమా తీయలేకపోయాడు ఒకరి సహాయం లేకుండా. ఓకే. ఆ తర్వాత ఈయన మళ్ళీ పుంజుకుని ఏం చేశాడంటేనండి, సావిత్రిని కూడా టెస్ట్ తీశాడండి. ఈయన సావిత్రిని ఫస్ట్ ఆర్టిస్ట్గా టెస్ట్ తీసి ఏం చేశాడు ఈయన, నెక్స్ట్ అన్ని పుంజుకునండి సంసారం అనే సినిమా స్టార్ట్ చేశారు. సంసారంలో ఎవరు ఆర్టిస్టులు? ఎన్టీఆర్ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి. ముందు దర్శకుడు ఎల్వి ప్రసాద్, డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ పెట్టాడు ఆయన. అంటే ఫస్ట్ తను ఫెయిల్ అయ్యాడుగా పాపం. ఈ దర్శకుడే డైరెక్షన్ చేయాలని ఉంది, కానీ తను ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఎల్వి ప్రసాద్ గారిని ఒక ఫామ్ లో ఉన్న దర్శకుడిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఈయన. ఓకే. మరి ఇప్పుడు ఆ ఫస్ట్ సినిమా ఆగిపోయిన అమౌంట్ ఇంక పోయినట్టేగా? అది పోయినట్టే, ఇంకేం లేదు, ఇక తిరిగి రాదు సార్. ఓకే, తిరిగి రాదు. మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఓకే. ఆ ప్రయత్నంలో భాగమే సంసారం చిత్రం. ఓకే. ఇది అయిన తర్వాత ఇక్కడ ఇది మళ్ళీ తీసి సంసారం అనే పిక్చర్ కి ప్లాన్ చేసి మొత్తం లక్ష్మీరాజ్యం గారి సహాయం తీసుకున్నాడు ఆయన. లక్ష్మీరాజ్యం గారు కూడా వీరికి ఆర్థిక సహాయం చేశారు తర్వాత సంసారం చిత్రానికి. చేసి ఏం చేశారంటే ఎన్టీ రామారావు, ఎస్వి రావు గారు, మన అక్కినేని నాగేశ్వరరావు గారిని చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక నేమ్ ఉంది అప్పటి వరకు, జానపద హీరో అని. అప్పటి వరకు ఒక ముద్ర, దాదాపు 1950s తర్వాత అండి ఇది. ఓకే. జానపద ముద్ర ఉంది. జానపద బాలరాజు, కీలుగుర్రం, మాయలమారి, మాయాలోకం, ఈ వరుస చిత్రాలు జానపద చిత్రాల విజయాలతో అక్కినేని నాగేశ్వరరావు జానపద హీరో అని పేరు తెచ్చుకున్నాడు. ఈ సాంఘిక చిత్రాలు చేయగలడా లేదని డౌట్ కూడా వచ్చింది అప్పుడు. సోషల్ పిక్చర్ చేయలేడు నాగేశ్వరరావు అనే పేరు కూడా ఉందండి. దాన్ని రూపుమాపుకోవడానికి ఆయన మిస్సమ్మలో కూడా ఒక క్యారెక్టర్ తను సెలెక్ట్ చేసుకుని అడిగి, రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా కూడా ఊరుకుని, రెమ్యునరేషన్ లేకపోయినా పర్వాలేదని చెప్పి మిస్సమ్మలో యాక్ట్ చేశాడు ఈయన. లేకపోతే అంత ప్రాధాన్యత లేని క్యారెక్టర్ ఏడు ఈయన. ఈయన వచ్చాడు కాబట్టి కొంచెం పెంచారు అక్కడ. ఇలా ఉంటున్నప్పుడు సంసారం జరిగినప్పుడు సావిత్రి కొంత షూట్ చేసిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారికి నచ్చల. మేధావులు కూడా తప్పు చేస్తారని, శ్రీరాముడు తప్పు చేస్తాడు ఎలా చేశాడు ఆయన సీతమ్మ గారిని ఇచ్చేసి, అంటే కొందరు పాయింట్ ఆఫ్ వ్యూలో, అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అలాగే ఎల్వి ప్రసాద్ గారు కూడా సావిత్రిని తీసి పక్కన పడేవారు. ఓకే. ఎలాగో బుక్ చేశారు కాబట్టి ఒక చిన్న పాత్ర ఇద్దాం అని చెప్పేసి పుష్పలత అనే ఆర్టిస్ట్ని ఆవిడ తీసుకొచ్చారు. పుష్పలత అనే ఆర్టిస్ట్ని పెట్టారు. పెట్టి సినిమా తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. పైగా ఇద్దరు హీరోలు, ఎన్టీఆర్ను ఇది. ఈ సినిమా సూపర్ హిట్ అంటే రజతోత్సవం అయింది. రజతోత్సవం అయిన తర్వాత ఏఎన్ఆర్కి ఆ మచ్చపోయింది. జానపద నటుడు అనే మచ్చ పోయి సాంఘిక చిత్రాలు బ్రహ్మాండంగా చేశారనే పేరు వచ్చింది. దీంట్లో విశేషం ఇది, ఈ సినిమానే ఒక నిర్మాతకి తన స్టూడియో నిలబెట్టింది. ఒక ఆయనకి తను ఓన్గా ఉన్న పత్రిక తాకట్టులో ఉంటే దాన్ని విడిపించింది.
ఈ సినిమా. ఉమ్, ఎలాగంటే దీని రైట్స్ కొని హిందీలోను అరవంలోను తీశాడు. ఉమ్, సెన్సేషనల్ హిట్ అయింది. ఆ నిలబెట్టిన స్టూడియో పేరు జెమిని, వాసన గారు. వాసన గారు. ఉమ్, ఆయన తీశాడు. ఓకే. అంతకుముందు జెమిని స్టూడియో పడిపోయే ఈ స్థితిలో ఉంది. పెద్ద ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందుల్లో ఉంది. ఆ, ఇబ్బందులో ఉంది. ఆనంద్ వికట్ అనే పత్రిక ఆయనదే, సెన్సేషనల్ పత్రిక అది. ఇప్పటివరకు 95 సంవత్సరాలకు ఇప్పటివరకు నడుస్తూ ఉంది అది. ఉమ్, ఆ పత్రిక తాకట్లో ఉంది. ఓకే. ఈ 2 సినిమాల సక్సెస్ తోటి మొత్తం క్లియర్ చేసేసుకున్నాడు ఉమ్, ఎస్ఎస్ వాసన్ గారు. క్లియర్ చేసుకున్న తర్వాత ఇక తర్వాత ఆ చరిత్ర, జమిని చరిత్ర తెలిసిందే. ఇక ఏమండి, ఇది అయిన తర్వాత ఆయన రంగనాథ్ దాస్ గారు ఏం చేశారంటే నాగేశ్వరరావు గారు సాహిత్యంతోటి సంతానం అనే పిక్చర్ తీశాడు. ఉమ్, సంతానం అనే పిక్చర్ తీసి అంతకుముందు ఆగిపోయిందని చెప్పాను చూసారా నేను, ఉమ్, ఉమ్, మన దాసి అనే సినిమా. ఉమ్, ఇప్పుడు లక్ష్మీ రాజ్యం గారి పార్ట్నర్షిప్ తోటి, ఆర్థిక సహాయంతో దాసి అనే సినిమా మళ్ళీ తీసి సక్సెస్ చేసి, అంటే అక్కడ వరకు చేసిందా లేకపోతే కొత్తగా కొత్తగా. చేశారా? కొత్తగా చేసి. ఓకే. కొత్తగా చేశారు. ఓకే. కొత్తగా చేసి అది కూడా హిట్టే. ఉమ్, సాధనా ఫిలిమ్స్ అండి. ఓకే. ఓకే. సాధనా ఫిలిమ్స్ అని పెద్ద పాపులర్, అప్పట్లో పాపులర్ పేరండి. ఉమ్, ఉమ్, సాధనా ఫిలిమ్స్ వారి సంసారం, సాధనా ఫిలిమ్స్ వారి సంతానం, ఇలాగా ఈ కాయినింగ్ లో తీశాడు ఆయన. ఆ, 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 ఇక సంతానానికి ఒక రికార్డు ఉంది. ఉమ్, సంతానం తీశాడు నాగేశ్వరరావు శాస్త్రి గారు. ఒకరోజు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ దక్షిణామూర్తి గారు. ఉమ్, దక్షిణామూర్తి గారు ఈయన ఒక హోటల్కి వెళ్ళారు. ఒక హోటల్కి వెళ్తే ఒక లాన్లో ఒక ఆవిడ కూర్చుని ఉంది. ఆవిడ ప్రముఖ గాయని, ఏమండి, సెన్సేషనల్ గాయని. ఆవిడ వచ్చితే దక్షిణామూర్తి అడిగి, ఆవిడ మనకు పాడుతుందో అడుగు, ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయని మ్యూజిక్ డైరెక్టర్ పంపించాడు. ఉమ్, మ్యూజిక్ డైరెక్టర్ పంపిస్తే ఆవిడ లాన్లో కూర్చుంటే తను ఇంట్రడ్యూస్ చేసుకుని, మ్యూజిక్ డైరెక్టర్ దక్షిణామూర్తి అమ్మని, తను నర్తనశాల ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి కదా అవన్నీ దాని గురించి చెప్పి, లేకపోతే నర్తనశాల కాకపోతే అప్పటికి రెడీ కాకపోతే తను చేసిన పిక్చర్లని చెప్పి ఉమ్, పరిచయం చేసుకున్నాడు. సరే ఏంటి చెప్పండి అంది ఆవిడ. చెప్పండి అంటే, ఏం లేదమ్మా, మీరు ఒక్క పాట పాడితే పెర్ఫెక్ట్గా మీరు మా చిత్రానికి చాలా హెల్ప్ అవుతుందమ్మా. మీరు ఎలాగో ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము అక్కడికి వచ్చి మేము పాడించుకోలేము, మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆ పాట పాడండి అమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఏమనుకుంది ఆవిడ, పాడతానంది. ఉమ్, పాడతానని తను ట్రిప్ని ఎక్స్టెండ్ చేసుకుని 5 రోజులు రిహార్సల్ చేసింది ఆ పాట. ఉమ్, ఆవిడ ఈ లాంగ్వేజ్ కాదు, ఉమ్, అదర్ లాంగ్వేజ్ కాదు. ఓకే. ఏమండి, రిహార్సల్ చేసి పాడింది. ఉమ్, పాడిన తర్వాత ఆ పాట ఏంటంటే, ఆ పాడిన తర్వాత ప్రొడ్యూసర్ రెమ్యునరేషన్ ఇచ్చాడు కవర్లో పెట్టి. ఆవిడకి కవర్లో పెట్టిస్తే ఒక్కసారి అలా చూసి ఉమ్, ఆ కవరు మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ, ఆ పాట, నిదురపోరా తమ్ముడా, నిదురలోన గతము మరచి నిమిషమైన నిదురపోరా పాట పాడింది లతా మంగేష్కర్. ఓకే. అంచేత లతా ఫస్ట్ మంగేష్కర్ తెలుగు పాట. ఫస్ట్ తెలుగు పాట, ఫస్ట్ అండ్ లాస్ట్. ఓకే. ఫస్ట్ ఇంకో పాట తమిళ్లో పాడింది. తెలుగులో ఆ ఘనత సివి రంగనాథ్ దాస్ గారికి, ఆ, మ్యూజిక్ డైరెక్టర్ దక్షిణామూర్తి గారికి దక్కు. సెన్సేషనల్ సాంగ్ అది. ఆ రోజుల్లో పాడుకోని వాళ్ళు ఎవరు లేరు. ఆ. అది రంగనాథ్ అంటే ఆ రంగనాథ్ దాస్ గారి ఆలోచన అలా ఉండేది. కాదండి, ఆవిడని నిజంగానే తెలుగులో ఎందుకో ఎక్కువ పాడలేదా? కాదండి, ఆవిడే ఎందుకంటే తనలాంటి వాయిస్ సుశీల్ ఉందని ఆవిడకి ఒక అభిప్రాయం. సుశీల్ని కూడా కోకిల అంటారు, గాన కోకిల, తెల్ల కోకిల అంటారు ఆవిడ. ఓకే. గాన కోకిల లతా మంగేష్కర్. ఈవిడ ఉంటారు కాబట్టి ఆవిడ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల. ఓకే. సుశీల్ గారిని కూడా లతా మంగేష్కర్ వాయిస్ వీళ్ళిద్దరు బాంబేలో కలుసుకున్నప్పుడు కూడా మాట్లాడుకుంటేవారు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చాలా ఇష్టం ఆవిడ. బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే ఇక్కడ ఒకటండి, ఒక సందేహం. సావిత్రి గారు ఫస్ట్ వద్దన్నారు కదా ఏది, ఆ సినిమాకి? ఏ సినిమా? సావిత్రి గారిని. అవును కదా. దాని తర్వాత మళ్ళీ సంసారం ఆయన వద్దనలా, ఎల్వి ప్రసాద్ వద్దన్నాడు, అదే దాస్ గారు వద్దన్నా. అదే అంటే బ్యానర్ ఇదేగా, బ్యానర్ ఇదే. సంతానంలో సావిత్రి నాగేశ్వరరావు. మరి అక్కడ ఆ కాంబినేషన్ ఒప్పుకున్నారా? అంతకుముందు సినిమాలు చేసేసి వచ్చింది ఇక్కడ.
సావిత్రి గారు వేరే ఓకే. సినిమాలు కూడా చేసేసి ప్రూవ్ చేసుకుంది. కాదులే ఒక్కోసారి బ్యానర్ ఇదన్నప్పుడు చెయ్యరు ఒక్కసారి. బ్రాండ్ ఇదండి చేసిందండి. సావిత్రిని వదిలిపెట్టలాడు. ఓ చిన్న పాత్ర ఇచ్చి ఆయన ఏదో క్షమాపణ చెప్పుంటాడు, అందులో ఏదో డైరెక్టర్ ఇలా ఉన్నాడమ్మా అని చెప్పుంటారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. సావిత్రి కూడా అప్పట్లో అంత ఎడమెట్టుగా ఉండేది కాదండి ఆవిడ. ఓకే ఓకే అవకాశాలు రావాలంతే తప్ప సావిత్రి గారి క్యారెక్టర్ కూడా అంత ఎడమెట్టుగా ఉండేది కాదు. ఉండేది అదే. అదే భానుమతి గారు అయితే, భానుమతి గారికి ఒక ఇన్సిడెంట్ ఉంది, అది చెప్పడం మర్చిపోయాను. డిఎల్ నారాయణ దేవదాసు అంటే చిటపట్టలాగా చెప్తున్నాను. దేవదాసు తీసిన డిఎల్ నారాయణ గారు నిర్మాత తెలుసు కదా మీకు. ఆయన ప్రొడక్షన్ మేనేజర్ అసలు ఒరిజినల్ గా. భానుమతి గారి దగ్గర పనిచేశాడు ఆయన. భానుమతి గారి కంపెనీలో బర్నీ పిక్చర్స్ లో. ఓకే. ఆ తర్వాత శ్రీలక్ష్మి ఘంటసాల బలరామయ్య గారి దగ్గర చేస్తున్నప్పుడు మనం గుమ్మడి గారి కథ చర్చించుకున్నప్పుడు ఆయన వచ్చి ఫోటోలు తీసుకెళ్ళాడు, గుమ్మడి గారి ఫోటోలు. ఒక శ్రీలక్ష్మి కథలో క్యారెక్టర్ ఏదైనా ఉంటే నేను చెప్తానని చెప్పి తీసుకెళ్ళి ఆయనే ఇంట్రడ్యూస్ చేసి ఎవరో తమిళ ప్రొడ్యూసర్కి ఇచ్చి గుమ్మడి గారిని పిలిపించాడు. డిఎల్ నారాయణ ఈజ్ నన్ అదర్ దాన్ ప్రొడక్షన్ మేనేజర్. ఆయన భానుమతి గారి దగ్గర పనిచేశాడు. భానుమతి దగ్గర పనిచేసినప్పుడు ఈయన దేవదాస్ తీస్తూ నేను మీరు యాక్ట్ చేయాలమ్మా అని చెప్పి వెళ్ళి అడిగాడు. తత్ నా దగ్గర పనిచేసిన సినిమాలో నేను యాక్ట్ చేయటం అన్నారు. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే మన హేమమాలిని జయలలితని రిజెక్ట్ చేశారు ఆదిత్య సుబ్బారావు గారు. మరి ఇవన్నిటి బట్టి ఏమనుకుంటాం, అంచేత మనం వాళ్ళు రిజెక్ట్ చేశారని చెప్పేసి ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరన్నా రిజెక్ట్ చేశారనుకోండి, మనం నిరుత్సాహపడక్కర్లేదు. అవును, మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, చూస్తారు వాళ్ళు ఎవరైనా తిట్టారనుకోండి మనల్ని, రేపు చూస్తారు, రేపు ఆశీర్వదిస్తారు, రేపు అభినందిస్తారు. అంచేత మనం నిరుత్సాహపడకుండా మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ పోవడం, మనం చెప్పదలుచుకుని చెప్పుకుంటూ పోవటమే. ఇది ఈ ప్రోగ్రామ్ అయిపోయిందా. ఆ సంతానం అయిన తర్వాత ఆవిడ పెద్దరికం చూడండి, ఆ డబ్బులు తీసుకోకుండా మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఏమనుకున్నారు ఆవిడ. తర్వాత సాధన ఫిల్మ్స్ ఇంకొక ఇదేంటంటే, ఆయన అసలు స్టూడియో ఓనర్ కావాలి. స్టూడియో కట్టడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి సగం అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇబ్బంది వచ్చింది. ఆయన జాతకం ఏంటో దాసి. అవును అవును. ఈ సినిమాలో కూడా లక్ష్మీరాజ్యం గారు బాగా హెల్ప్ చేశారు ఆవిడ. నర్తనశాల తీసిన లక్ష్మీ శ్రీధర్రావు ఆవిడే దాసి కూడా చేయడం. ఆవిడే పార్ట్నర్షిప్. ఏమండి, ఈ స్టూడియో కట్టి సగం ఆపేశాడు స్థలం కొని. దాన్ని ఎల్వి ప్రసాద్ కొనేశాడు. ఏం చేద్దంటే, ఎల్వి ప్రసాద్ డైరెక్టర్ గా, సంసారం డైరెక్టర్ కదా, ఎల్వి ప్రసాద్ కొనేశాడు. సాధన స్టూడియోని అప్పుడు ప్రసాద్ స్టూడియోగా మార్చి ఇప్పుడు ఉన్న ప్రసాద్ స్టూడియో, ఒకప్పుడు సాధన స్టూడియో. ఏది ప్రసాద్ ల్యాబ్ అంటాం. ప్రసాద్ స్టూడియో ఉంది అక్కడ. ల్యాబ్ తర్వాత ప్రసాద్ స్టూడియో ముందు, దాని తర్వాత ల్యాబ్. ప్రసాద్ ల్యాబ్ తర్వాత ఎక్స్టెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఆ ప్లేస్ వాళ్ళదే, సాధన వాళ్ళది. సాధన వాళ్ళు. ఓకే ఓకే. సాధన వాళ్ళ స్టూడియో ప్లేస్ అండి. ఆయన కొని ఆయన చేతులు ఎత్తేసాడు. అంచేత డబ్బులు ఇచ్చేసి తీసేసుకున్నారు. అంటే ఎంత అయిందని అడుగుంటారు. అప్పట్లో ఏముందండి, ఎంత అయిందంటే స్థలం కాస్ట్ చేసి ఇది తీసుకుంటారు. అప్పుడు కొన్నారు కాబట్టి ఇప్పుడు కోట్లు, 100 కోట్లు. ఇప్పుడు ఇది లేదండి. సో ఇంతటి చరిత్ర కలిగిన సాధనా స్టోరీస్, ఆయన తీసే సినిమాలు 5, 6 కానివ్వండి, రజతోత్సవాలు తప్ప, శతదినోత్సవాలు తప్ప యావరేజ్ ఫ్లాప్ అంటూ లేదండి. ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి తప్ప ఎవరైనా సినిమాలు ఆగిపోయింది ఒకటే కదండి. ఫస్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఆగిపోయి మళ్ళీ ఫినిష్ చేశారుగా, అదొకే. పెట్టలేదు మీరు ఆగిపోయిన ఒకటే తప్ప లేదు కదా, ఇంకేం లేవు. అంటే ఇది సివి రంగనాథ్ దాస్ గారి చరిత్ర. అంచేత ఎవరికి తెలియకపోవచ్చు. ఇప్పుడు పెద్ద పిక్చర్ తీసిన ఎన్టీఆర్ని ఏఆర్ఆర్ తోటి కలిపి తీసిన ఫస్ట్ కాంబినేషన్ సినిమా అయిందే అక్కడ. ఆ తర్వాత బిఏ సుబ్బారావు గారు తీశారు. వీళ్ళకి ఇద్దరు కాంబినేషన్ లో 14-15 సినిమాలు వచ్చినాయండి. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. ఇండియాలోనో లేకపోతే వరల్డ్లోనో ఫస్టే ఒక ప్రముఖ హీరోలు ఇద్దరు కలిసి పనిచేయటం అనేది రికార్డు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 14-15 సినిమాలు చేశారు వాళ్ళు. ఒక సమానమైన హీరోలు ఎప్పుడు అన్ని పిక్చర్లు ఎవరు చేసుంటారు, 1-2 చేసుంటారు. ఇది ఒక రికార్డు. అది ఈయనకి సాధనా ఫిల్మ్స్ రంగనాథ్ దాస్ గారికి దక్కుతుంది. ఎందుకంటే ఫస్ట్ చేశారు కాబట్టి. అంతేనా? అవును. మా గురువు గారు 150 మంది దర్శకులు
సన్మానం చేసినప్పుడు రంగనాథ్ దాస్ గారికి ఫస్ట్ తాంబూలు ఓ ఇచ్చారు. ఓకే ఓకే సావిత్రిని ఇంట్రడ్యూస్ చేసిందని ఆయన సభలో చెప్పి ఉమ్, రంగనాథ్ దాస్ గారు సన్మానం చేసి పంపించారు. ఉమ్. ఇది రంగనాథ్ దాస్ గారు.